శ్రీమద్భాగవతం అష్టమ స్కందంలోని అద్భుతమైన ఘట్టం క్షీరసాగర మదనం మొదటి భాగం. వైరాజుకి సంభాతికి అజితుడు అనే పేరుతో విష్ణువు జన్మించాడు. అతడే కూర్మరూపం ధరించి మందర పర్వతాన్ని సముద్రంలో మునిగిపోకుండా మోశాడు. దేవతలు ప్రార్థించగా క్షీరసాగరాన్ని చిలికి అమృతాన్ని దేవతలకు అందించాడు. 14 మన్వంతరాలలో 4వది అయిన తామస మన్వంతరంలో గజేంద్ర మోక్షఘట్టం జరిగింది. తరువాత 5వది రైవత మన్వంతరం, 6వది అయిన చాక్షుష మన్వంతరంలో క్షీరసాగర మదనం జరిగింది. ఆ తర్వాత వచ్చింది ప్రస్తుతం నడుస్తున్న 7వది అయిన వైవస్వత మన్వంతరం. పరీక్షిన్ మహారాజు శుకబ్రహ్మతో ఇలా అంటున్నాడు: విను మున్నేటికి ద్రచ్చె పాలకడలిన్ విష్ణుండు కూర్మాకృతిన్ వనధింజొచ్చియదెట్లు మోసె బలు కవ్వంబైన శైలంబు దేవనికాయంబు అమృతంబు నెట్లు వడసెన్ వారాసినేమేమి సంజనితం బయ్యే మునీంద్ర చోద్యము గదా సర్వంబు చెప్పంగదే. ఓ శుకబ్రహ్మ, పూర్వకాలంలో విష్ణుమూర్తి పాలసముద్రాన్ని ఎందుకు చిలికాడు? పాలసముద్రంలోని అంత పెద్ద కవ్వపు కొండ మందర పర్వతం క్రిందకు దూరి తాబేలు రూపంలో ఎందుకు మోశాడు? అమృతాన్ని దేవతలకు ఎలా అందించాడు? అలా చిలుకుతూ ఉంటే పాలసముద్రంలో నుంచి ఏమేమి పుట్టాయి? ఇవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలు కదా. వాటన్నిటినీ నాకు వివరంగా చెప్పండి మహాత్మా అన్నాడు. ఇలా అడిగిన పరీక్షిత్తు మాటలు విని సంతోషించి శుకబ్రహ్మ ఇలా అంటున్నాడు: రాజా పరీక్షిత్తు, రాక్షసులు విజృంభించి దేవతలతో యుద్ధాలు చేశారు. దేవతల బలం తగ్గి అనేక ఇక్కట్ల పాలై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తల్లడిల్లిపోయి బ్రహ్మదేవుడిని శరణుజొచ్చి ఇలా మొరపెట్టుకున్నారు: దూర్వాసుడి శాపం వలన లోకాలు పౌరుషం కోల్పోయి ఇంద్రుడితో సహా అన్ని లోకాల వారు ఓడిపోయారు. యజ్ఞయాగాలు, పుణ్యకార్యాలు, ఉత్సవాలు జరగడం లేదు. కాంతి విహీనులు అయి తన వద్దకు వచ్చిన దేవతలను చూసి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: నాకు మీకు కాలానికి సమస్త భువన భాండాలలో ఉన్నటువంటి జీవకోటికంతటికి మూల పురుషుడు ఆ భగవంతుడు. అతనిని మనం శరణు వేడుదాము, మీరు దుఃఖపడకండి అన్నాడు. అలా బ్రహ్మదేవుడు దేవతలు కలిసి భగవంతుని వద్దకు వెళ్ళి ఏకాగ్ర చిత్తంతో ప్రార్థించారు. అంతటా కరుణించి ఆ పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. హార కిరీట కేయూర కుండల పాద కటక కాంచీలతా కంకనాది కౌస్తుభోపేతంబు కౌమోదకీ శంఖ చక్రశరాసన సంయుతంబు మరకత శ్యామంబు సరసిజనేత్రంబు కర్ణాభరణ కాంతి గండయుగము కలిత కాంచనవర్మ కౌశేయ వస్త్రంబు శ్రీవనమాలికా సేవితంబునై మనోహరంబునై దివ్య సౌభాగ్యమైన అతని రూపు హర్షమసగ చూచి బ్రహ్మహరుడు సురలును తానును పొంగినమృడగుచు పొగడదొడగే. భగవంతుడైన ఆ శ్రీహరి హారాలు, కిరీటాలు, భుజకూర్తులు, కుండలాలు, కాలి అందలు, మొలనూలు, కంకణాలు, కౌస్తుభరత్నము, కౌమోదకీ గద, శంఖము, చక్రము, విల్లు ధరించి అద్భుతంగా దర్శనమిచ్చాడు. మరకతమణి వంటి నల్లని మేను
కాంతులీనే పద్మాల వంటి కళ్ళు, చెక్కిళ్లపై ప్రతిఫలిస్తున్న తలతలలాడే మకర కుండలాల కాంతులు కలిగి ఉన్నాడు. బంగారు రంగు పట్టు వస్త్రం ధరించి ఉన్నాడు. మెడలో వైజయంతిమాల ప్రకాశిస్తూ ఉంది. ఎంతో అందంగా ఉన్న స్వామి రూపాన్ని బ్రహ్మదేవుడు, శివుడు, దేవతలు సంతోషంతో పొంగిపోతూ దర్శించుకున్నారు. అలా దర్శనమిచ్చిన విష్ణుమూర్తి గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు: ఓ చతుర్ముఖ బ్రహ్మదేవుడా, ఓ దేవేంద్రుడా, ఓ త్రినేత్రుడా, ఓ దేవతాముఖ్యులారా, ప్రస్తుతం మీరు రాక్షసులతో మంచిగా ఉండి స్నేహం చేసి జీవించడమే మంచిది. ఓ దేవతలారా వినండి, మీరు అమృతాన్ని పుట్టించే ప్రయత్నం స్వచ్ఛమైన మనసులతో చేయడం మంచిది. అమృతాన్ని త్రాగిన వారికి ఆయుస్సు పెరుగుతుంది, మరణం లేని మనుగడ లభిస్తుంది. మీరందరూ పాల సముద్రంలో రకరకాల తృణధాన్యాలను, ఔషధాలను, మొక్కలను, తీగలను విరివిగా తెప్పించి వేయండి. మందర పర్వతాన్ని కవ్వంగాను, సర్పరాజైన వాసుకిని కవ్వం త్రాడుగాను చేసుకొని నా సహాయంతో పాల సముద్రాన్ని చిలకండి. అందువల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. పాపాత్ములైన రాక్షసులు అనేక కష్టాల పాలవుతారు. అన్ని సంపదలు మీకు లభిస్తాయి. ఆ పాల కడలి నుండి ఒక విషం పుడుతుంది. అందుకు మీరు కలత చెంది భయపడరాదు. అలా చిలికేటప్పుడు ఇంకా అనేక వస్తువులు పుడతాయి. వాటి వల్ల ఆసక్తి చూపరాదు అని ఆదేశించి శ్రీ మహావిష్ణువు అదృశ్యమయ్యాడు. దేవతలు యుద్ధం మాట విడిచిపెట్టారు. దేవతా శత్రువు అయిన బలిచక్రవర్తి పట్ల దేవతలందరూ స్నేహాన్ని, భక్తిని కనబరిచారు. కానుకలు సమర్పించారు. అతని ఆజ్ఞలను సంతోషంగా శిరసావహించారు. బలిచక్రవర్తి కొలువు కూటమిలో చేరి దేవతలు అందరూ ఆ బలిచక్రవర్తిని సేవించారు. సకల లోకాలలోని రాజ్యాలను గెలుచుకున్న వైభవంతోనూ, దేవతా వీరులను ఓడించిన గర్వంతోనూ బలిచక్రవర్తి సుఖంగా ఉన్నాడు. శచీదేవి భర్త అయిన దేవేంద్రుడు చక్కటి మంత్రి వలె ఓదార్పు మాటలతో విరోచనుని పుత్రుడు అయిన బలిచక్రవర్తికి ప్రశాంతత కలిగిస్తున్నాడు. పురుషోత్తముడైన విష్ణువు నియమించిన నీతి మార్గాన్ని అనుసరించి దేవతా ప్రముఖులందరూ రాక్షసులతో స్నేహంగా మెలగసాగారు. మనం అక్కా చెల్లెళ్ళ పిల్లలం, మనలో మనకు దెబ్బలాటలు ఎందుకు? ఇన్నాళ్ళు మనలో మనం గొడవలు పడి బాగా నలిగిపోయాం, నష్టపోయాం కదా. అందుచేత ఇక నుండి బలిచక్రవర్తే రాక్షసులకు, దేవతలకు అందరికీ మహారాజు. మనమందరం అతని ఆజ్ఞకు లోబడి ఉందాం అని అనుకున్నారు. ఇంకా మన 2 వంశాలు, దేవ రాక్షస 2 వంశాలు చక్కగా వర్ధిల్లు మార్గం చెప్తాం అని బలిచక్రవర్తి నాయకత్వంలో ఐకమత్యంతో దేవతలు, రాక్షసులు పట్టుబట్టి పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించడానికి ఒప్పించారు. అందరూ కలిసి వడివడిగా మందర పర్వతం దగ్గరకు వెళ్ళారు. దేవతా శిల్పి త్వష్ట పదును పెట్టిన గుణపాలతో దేవదానవులు మందర పర్వతాన్ని కొంత తవ్వారు. రోకళ్లను కిందికి చొప్పించారు. పొడుగు త్రాళ్లతో బిగించి కట్టారు. చేతుల బలం కొద్దీ ఆ కొండను మెల్లగా రోకళ్లతో కుల్లగించి కదిలించి తమ బిరుదులు వాడుతూ గట్టిగా కేకలు వేస్తూ పెరికి పెల్లగించి పైకెత్తారు ఆ కొండను. బలమైన తమ చేతులతోటి, తలలతోటి, భుజాలతోటి జారకుండా కొండను ఎత్తుకున్నారు. మెల్లగా తప్పటడుగులు వేయసాగారు. అలాగే బరువు ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా పట్టండి అంటూ ఆ కొండను సముద్రం వైపునకు మోసుకుంటూ తీసుకువస్తున్నారు. మందర పర్వతాన్ని మోయడానికి దేవదానవులకు శక్తి సరిపోలేదు. ఆశ్చర్యకరంగా అది ఒరిగి నేల మీద పడిపోయింది. అప్పుడు కొందరు మరణించారు, కొందరు నలిగిపోయారు, మరికొందరు పారిపోయారు. అలా దేవతలు తమలో తాము ఇలా అనుకుంటూ ఉన్నారు:
విష్ణువు దగ్గరికి ఎందుకు వెళ్ళాం? మత్తెక్కినట్లు ఈ పనికి ఎందుకు పూనుకున్నాం? ఎందుకు ఈ మందర పర్వతాన్ని కోరి పెకలించి తెచ్చాం? ఇలాంటి పని భగవంతుడు ఎందుకు అప్పజెప్పాడు? మనలాంటి వారు ఇలాంటి పనులు చేపట్టి చేయగలరా? ఆ విష్ణువు సహాయం చేయడానికి ఇంకా ఎందుకు రావడం లేదు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో, మనకు సహాయం చేయకుండా ఇలా ఎందుకు మరిచిపోయాడో అని దేవతలు వాపోయారు. దేవదానవులు ఇలా అనుకుంటూ మందర పర్వతం పడిపోవడం వలన కలిగిన నష్టాన్ని ఓర్చుకోలేక దుఃఖపడుతున్నారు. వారి భీతిని, ఆపదను తెలుసుకున్న విష్ణువు ఆ ప్రదేశం దగ్గరికి వచ్చాడు. దయామయుడైన ఆ శ్రీ మహావిష్ణువు తన గదను ధరించి గరుడ వాహనంపై అధిరోహించి వచ్చి ఆ విష్ణుమూర్తి కోటి సూర్యుల కాంతితో వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఓ దేవదానవులారా, భయపడకండి అన్నాడు. మందర పర్వతాన్ని ఎంతో నేర్పుగా చేత్తో పట్టుకొని బంతిలా ఆడిస్తూ దయామృతం చెలికే చూపులతో వారిని కాపాడాడు. దేవదానవులు విష్ణుమూర్తిని సేవించుకున్నారు. విష్ణుమూర్తి గరుత్మంతుని పాలసముద్రం వద్దకు తీసుకుపోమ్మని ఆజ్ఞాపించాడు. గరుత్మంతుడు ఆ పర్వతాన్ని విష్ణుమూర్తిని మోపుపై ధరించి ఎగురుతూ తీసుకెళ్లి పాల కడలి ఒడ్డున విష్ణువును మందర పర్వతాన్ని దించి భక్తితో శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి సెలవు తీసుకొని తన నివాసానికి వెళ్ళిపోయాడు గరుత్మంతుడు. ఓ పరీక్షిన్ మహారాజా, దేవతలు, రాక్షసులు సర్పరాజైన వాసుకుని పిలిపించారు అని శుకబ్రహ్మ పరీక్షిత్తుతో చెప్తూ ఇలా అంటున్నాడు. దేవరాక్షసులు సర్పరాజైన వాసుకుని పిలిపించారు. అతనికి ప్రీతి కలిగేలా మాట్లాడారు. అమృతంలో అతనికి కూడా భాగం ఇవ్వటానికి ఒప్పుకున్నారు. మెల్లగా శరీరాన్ని దువ్వి స్నేహం కనబరిచారు. నీకంటే సమర్థులు ఇంకెవరూ లేరు అని పొగుడుతూ ఆ వాసుకిని కవ్వపు తాడుగా ఉండడానికి ఒప్పించారు. వాసుకి ముళ్ళు గుచ్చుకోకుండా ఉండడానికి మందర పర్వతాన్ని చదును చేశారు. ఆ పెద్ద కొండను కవ్వంగా తీసుకొని వాసుకిని త్రాడుగా చుట్టి పాల సముద్రాన్ని కుండగా చేశారు. రెండు పక్షాల వారు రెండు వైపులా బారులు తీరి వస్త్రాలు ఎగగట్టుకొని జుట్టును గట్టిగా ముడులు వేసుకొని పాల సముద్రాన్ని చిలకడానికి తలపడ్డారు. విష్ణువు, దేవతలు వాసుకి తలవైపు పట్టుకోవడానికి సిద్ధపడగా రాక్షసులందరూ పట్టుదలతో వాదులాటకు దిగారు. స్వచ్ఛమైన పనంబు మీరలు చక్కబట్టి మదింపగా పుచ్చమేటికి మాకు పట్టగ పూరుషత్వము కల్గిమే అచ్చమైన తపోబలాధ్యయన అన్వయంబుల వారమై ఇచ్చగింతుమె తుచ్చ వృత్తికి ఇండు మాకు పనాగ్రముల్. రాక్షసులు ఇలా అంటున్నారు దేవతలతో, మీరు స్వచ్ఛమైన పడగలు పట్టుకొని చిలుకుతారా? మేము ఈ తుచ్చమైన తోక పట్టుకోవాలా? ఇది మాకు చాలా అవమానకరం. మేము గొప్ప పౌరుషము, తపస్సు, విద్యలు, బలము కలవారం. మేము ఈ నీచమైన పనికి ఒప్పుకోము. మాకు పడగలు ఇవ్వండి, మీరే తోక పుచ్చుకోండి అని రాక్షసులు వాదించారు. సరే అని చెప్పి విష్ణుమూర్తి వాసుకి పడగ విడిచిపెట్టాడు. దేవతలంతా వదిలిపెట్టారు. రాక్షసులు గర్వంతో కేకలు వేస్తూ పడగల వైపుకు వెళ్ళి పట్టుకున్నారు. దేవతలు వినయంతో వాసుకి తోక వైపుకు వచ్చి పట్టుకున్నారు. ఇలా క్షీరసాగరం మధ్యన మందర పర్వతాన్ని ఉంచి దేవతలు, నాగరాజు వాసుకి తోక భాగము, రాక్షసులు పడగల భాగము పట్టుకొని చిలుకుతున్నారు. ఇంతలో వాసుకి వదలండి వదలండి అన్నాడు. మందర పర్వతం అడుగున కుదురు లేకపోవడంతో అధిక బరువు వలన పడిపోతూ సముద్రంలో బుడబుడమని మునిగింది. దేవరాక్షస సమూహం సమస్తం వడవడమని వణికింది అంటూ శుకబ్రహ్మ పరీక్షిన్ మహారాజుతో చెప్తూ ఉన్నాడు.
గౌరవమైన భారమున కవ్వపు కొండ ధరింపలేక ధోసార విహీనులై ఉభయ సైనికులున్ కడు సిగ్గుతో నకూపారతటంబునన్ పడిరి పౌరుషమున్ చెడి పాండవేయ ఎవ్వారికి నేరబోలు బలవంతపు దైవమునాక్రమింపగన్. ఓ పరీక్షిన్ మహారాజా, అధికమైన బరువుగా ఉన్న మందర పర్వతాన్ని మళ్ళీ పైకి దేవరాక్షస శూరులు ఎత్తలేకపోయారు. ఎంతో సిగ్గుపడ్డారు. సముద్రం ఒడ్డున నిలబడి తెగ బాధపడసాగారు. అవును, ఎంతటి వారికైనా బలమైన విధిని దాటడం సాధ్యం కాదు కదా. దేవతలందరూ అలా మునిగిపోతున్న మందర పర్వతాన్ని చూస్తూ అంతులేని దుఃఖసాగరంలో మునిగిపోతూ ఉంటే చూస్తూ ఉన్న విష్ణుదేవుడు వారు చూస్తుండగానే సముద్రం మధ్యలోకి దిగాడు. మహాకూర్మావతారం ఎత్తాడు. ఆ పెద్ద తాబేలు పై డిప్ప 1,00,000 యోజనాల వెడల్పుతో ఉందట. దాని నోరు, ఆ తాబేలు నోరు మొత్తం బ్రహ్మాండాన్ని సైతం మింగగలిగినంత పెద్దది. కడుపు, ఆ తాబేలు కడుపు లోకంలోని జీవరాశి అంతటినీ లోపల ఇముడ్చుకోగలదు అన్నంతగా మహాకూర్మ రూపం ధరించాడు. ఆ దాని కాళ్ళు విశ్వగోళం మీద విశ్వగోళం పడ్డా తట్టుకోగలిగినంత బలమైనవి. పెద్ద తల, కమలాల వంటి చక్కనైన 2 కళ్ళు, అలా బహు సుందరమైన రూపంతో ఆ కూర్మావతారాన్ని ధరించాడు శ్రీ మహావిష్ణువు. కమటంబై జలరాశి జొచ్చే లఘుముక్తాశుక్తి చందంగునన్ నమదీంద్రమునెత్తి వాసుకి మహానాగంబుతో లీలతో అమరేంద్రాదులు మౌలికంపములతో ఔనౌగదే బాపురే కమలాక్షా శరణంచు భూదిశలు ఆకాశంభునున్ రోయగన్. చిన్న ముత్యం చిప్పంత సులువుగా వాసుకి భూరి నాగేంద్రునితో సహా మందర పర్వతాన్ని అవలీలగా పైకెత్తాడు. అది చూసి దేవేంద్రుడు మున్నగు వారంతా సంతోషంతో తప్పిబ్బై తలలు ఊపుతూ భూమండలం నలుదిక్కుల ఆకాశమంతా మారుమ్రోగేలా ఆహా ఓహో మేలు మేలు శ్రీహరి పద్మాక్ష శరణం శరణం అంటూ జయ జయ ధ్వానాలు చేయసాగారు. దేవతలు, రాక్షసులు విష్ణుమూర్తితో చేరి కవచాలు ధరించారు. దట్టీలు గట్టిగా కట్టారు. కట్టుబట్టలు సిరిచుట్లు చుట్టారు. చేతులు చేతులు చరుచుకున్నారు. భుజాలు భుజాలు రాసుకున్నారు. లేవండి లేవండి చిలుకుదాం రండి రండి అంటూ హెచ్చరించుకున్నారు. అలా పాల సముద్రంలో మందర పర్వతం గిరగిరా తిరుగుతూ ఉంటే దాని శబ్దం బ్రహ్మాండమంతా నిండిపోయి బ్రహ్మదేవుడు చెవులు గింగురుమన్నాయట. అలా మదిస్తున్నప్పుడు ఆ పాల సముద్రం మధ్యలో నుంచి ఆలోల జలధి లోపల నాలో నహి విడిచి సురలు అసురులు పరవం కీలా కోలాహలమై హాలాహల విషము పుట్టెనవనీ నాథ. ఓ పరీక్షిన్ మహారాజా, అల్ల కల్లోలమైన ఆ పాల కడెల్లో నుండి అగ్ని జ్వాలల కోలాహలంతో కూడిన హలాహలము అనే మహావిషం పుట్టింది. అది చూసి భయంతో దేవతలు, రాక్షసులు పట్టుకున్న నాగరాజు వాసుకుని వదిలిపెట్టి పారిపోసాగారు. లకార ప్రాసతో హాలాహల కోలాహలాలకు జతకట్టించిన బమ్మెర పోతరాజు పద్యము మధురాతి మధురం. ప్రళయకాలంలో సమస్త బ్రహ్మాండాలను భస్మం చేయగలిగే భయంకరమైన అగ్ని శిఖలతో లోకాలనంతా వ్యాపిస్తున్న హలాహలానికి సమస్త లోకాలు భయంతో వణికిపోయాయి.
అలా భయంతో వణికిపోతూ దేవతలంతా కలిసి ఆ పరమేశ్వరుని శరణుజొచ్చారు. చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంచేరి ఈశుని దౌవారికులడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో ముర్రో వినుమాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచు అంబుజాసనముఖ్యుల్ కనిరి ఆర్తజనకళా సంరంభునిన్ శంభునిన్. ఆ సమయంలో బ్రహ్మాది దేవతా ప్రముఖులు అందరూ ఆర్తరక్షకుడు భక్త వత్సలుడు అయిన శంకరుని వేడుకుంటూ కైలాసానికి వెళ్ళారు. ఈశ్వరుని దర్శనం చేసుకొని శరణు శరణు చిత్తగించు దయతో చూడు కాపాడు అంటూ మొరపెట్టుకున్నారు. బ్రహ్మ మొదలైన దేవతలందరూ సాగిలపడి నమస్కారాలు చేసి ఇలా ప్రార్థించారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భపదము శ్వసనంబు నీయూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివమునాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయములు శల్యంబులద్రులు మానసం అమృతకరుడు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయము అస్య పంచకముపనిషద్ హౌవయంబున అయిన నీరూపు పరతత్వమై శివాఖ్యమై స్వయం జ్యోతి అయ్యొప్పున్ ఆద్యమగుచు. అగ్ని నీ ముఖము, జీవాత్మ పరమాత్మ నీవే కదా. కాలం నీ నడక, భూమండలం నీ పాదం, వాయువు నీ శ్వాస, వర్ణుడు నీ నాలుక, దిక్కులు నీ చెవులు, స్వర్గం నీ నాభి, సూర్యుడు నీ దృష్టి, నీరు నీ వీర్యం, సముద్రాలు నీ గర్భం, ఆకాశం నీ శిరస్సు, ఔషధులు నీ రోమ సమూహాలు, పర్వతాలు నీ ఎముకల గూడు, చంద్రుడు నీ మనస్సు, వేదాలు నీ ధాతువు, ధర్మశాస్త్రాలు నీ హృదయం, ఉపనిషత్తులు నీ ముఖాలు, నీ రూపం పరతత్వం, నీవు స్వయం ప్రకాశుడవు, శివ అనే నామం కలిగిన పరంజ్యోతివి నీవు ఓ పరమాత్మ అని దేవతలు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు అనేక విధాలుగా. మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిన భేదమై ఒప్పారు బ్రహ్మమనగనీ వేపాలనయన. ముక్కంటి శంకర, ముగ్గురు మూర్తులకు, మూడు లోకాలకు, మూడు కాలాలకు నీవే మూలం. మొదట భేదంతో కనిపించిన చివరికి అభేద స్వరూపంతో పారుతుండే పరబ్రహ్మవు నీవే. ఓ పరమేశ్వర, దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మధించారు. దానిలో నుంచి హలాహలం అనే మహావిషం పుట్టింది. లోకాలను అతలాకుతలం చేస్తోంది. ఎవరూ దానిని అడ్డుకోలేకుండా ఉన్నారు. ఓ భక్తవత్సల, దయామయుడు అయిన పరమేశ్వర, ప్రాణికోటిని అనుగ్రహించు, ఆ హలాహల విషాన్ని పరిగ్రహించు పరమేశ్వర అని వేడుకున్నారు. లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సంపారగనీక చెల్లు సోమార్ధధర. ఓ మహాప్రభు పరమేశ్వర, ఈ ఆపదను తొలగించడానికి, ఆనందం చేకూర్చడానికి, జయాన్ని మాకు అందించడానికి, క్రూరులను హతమార్చడానికి నీవు మాత్రమే సమర్థుడవు ప్రభు. శివ, నీవే మాకు దిక్కు. నిన్ను తప్ప మరెవ్వరిని ఆశ్రయించము. నీవు తప్ప మరెవ్వరూ లోకాలను కాపాడలేరు. ఇలా అనేక విధాలుగా ఆ పరమశివుణ్ణి స్తుతిస్తున్న బ్రహ్మాది దేవతలను చూసి సర్వ ప్రాణులను సమానంగా ఆదరించే ఆ పరమశివుడు శంకరుడు తన అనుంగు భార్యతో ఇలా అంటున్నాడు. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి ప్రభువైయుండుటనార్తుడనైతిని
తులాపద కంటింపగ ఫలము కాదె కీర్తి మృగాక్షి. ఓ సతీదేవి, చూడు, నీళ్ళలో పుట్టిన హలాహల విషయానికి లోకాలు ఎంత దుఃఖంలో ఉన్నాయో. శక్తి సామర్థ్యాలు గల ప్రభువు ప్రజల కష్టాన్ని తొలగించాలి, దాని వలన కీర్తి వస్తుంది. ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన ప్రాణుల రక్షింపవలయు ప్రభువులకెల్లన్ ప్రాణుల కిత్తురు సాధులు ప్రాణంబులు నిమిష భంగురములని మగువా. ఓ సతీదేవి, ప్రాణభయంతో ఆశ్రయించిన జీవులను కాపాడడం ప్రభువుల కర్తవ్యం. ప్రాణాలు నిమిషంలో నశించిపోయేవి. అందువలననే ఉత్తములు ప్రాణాలకు తమ ప్రాణాలను అర్పించుటకు సైతం వెనుకాడరు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖి. అద్భుతమైన ధర్మ సూక్ష్మాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును పూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖి. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖి అంటున్నాడు పరమశివుడు. ఓ సతీదేవి, ఇతరులకు సాయం చేసేవాడు పంచభూతాలకు పరమాత్ముడు అయి ఉంటాడు. పరోపకారమే పరమోత్తమ ధర్మం. పరోపకారాన్ని మించిన ధర్మం మరొకటి లేదు అని చెప్పి పరమేశ్వరుడు మనకు తెలియజేస్తున్నాడు. పరోపకారికి ఎక్కడా తిరుగులేదు అంటూ, శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసముక్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. రక్షింతు హాలహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసముక్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. సతీదేవి, హలాహలాన్ని దండిస్తాను. చాలా చిన్న తీయని పండు రసం వలె హలాహలాన్ని మింగుతాను. ఇవాళ ఈ జీవలోకం సమస్తాన్ని కాపాడుతాను, నువ్వు చూస్తూ ఉండు. ఇలా హలాహలం మింగుతా అంటున్న తన భర్త అయిన భవునితో ప్రియ భార్య భవానీదేవి ఇలా అంటుంది, స్వామి, ఈ మనసుకు తగ్గినట్లు చేయండి. ఇలా చెప్తున్న శుక మహర్షితో పరీక్షిన్ మహారాజు ఇలా అడుగుతున్నాడు. ఆగండి శుక మహర్షి, అమరన్ లోకహితార్థమంచు అభవుండౌగాకయంచాడెవో అమరుల్ భీతిని మింగవే అనిరివో అంభోజ గర్భాదులుంధము కావన్ హర లెమ్ములెమ్మనిరివో తాజూచి కన్గంట అయ్యుమ ప్రాణేశ్వరునెట్లు మింగుమనే అయ్యుగ్రానల జ్వాలలల్. అమరన్ లోకహితార్థమంచు అభవుండౌగాక యంచాడెవో అమరుల్ భీతిని మృంగవే అనిరివో అంభోజ గర్భాదులుంధము కావన్ హరలెమ్ములెమ్మనిరివో తాచూచి కన్గంట అయ్యుమ ప్రాణేశ్వరునెట్లు మింగమనే అయ్యుగ్రానల జ్వాలలన్. భయం చేత దేవతలు హాలాహలాన్ని మృంగు అని ఆ పరమేశ్వరుణ్ణి కోరారే అనుకో. బ్రహ్మదేవుడు మున్నగువారు తమను కాపాడడానికి పూనుకోవయ్యా హర
అని వేడుకున్నారే అనుకో, ఆ పరమశివుడు లోకాలకు మేలు జరుగుతుంది కదా అని ఒప్పుకున్నాడే అనుకో, తన ప్రాణేశ్వరుడైన పరమేశ్వరుడు ఆది అన్నది లేనివాడు కావచ్చు. అయినను ఆ పార్వతీదేవి ఎదురుగా భయంకరమైన అగ్ని జ్వాలలతో కూడిన ఆ హలాహలాన్ని చూస్తూ మింగు అని తన భర్తకు ఎలా చెప్పిందయ్యా శుకబ్రహ్మ అని పరీక్షిత్తు అడగగా, మృంగెడివాడు విభుండని మృంగెడిది గరలమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రమునెంత మదినమ్మినదో. అద్భుతమైనటువంటి పద్యరాజం. ఈ 4 చిన్న వాక్యాలలో బ్రహ్మాండమంతా అద్భుతమైన విషయాన్ని పోతనామత్తులు మనకు అందిస్తున్నారు. మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరలమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మదినమ్మినదో. మింగెడివాడు విభుండని తెలిసి మింగెడిదియు గరలమనియు అది మేలని ప్రజకున్ మింగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మదినమ్మినదో. ఆమె సర్వమంగళ కదా మరి. అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది ఆ మహావిషం అని తెలిసి కూడా లోకాలకంతటికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశ్యంతోనే ఆ పార్వతీమాత సతీదేవి హలాహలాన్ని మింగుమని పరమేశ్వరునికి చెప్పింది. ఇది అసామాన్య శబ్దార్థ సౌందర్య భరితమైన పద్యం. శివుడు లోకాలన్నీ దహించేస్తున్న ఆ హలాహలాన్ని మింగాడు అనగానే కాపాడమని అడిగిన గొప్పవాళ్ళు బ్రహ్మాది దేవతలు కనుక లోకమంగళం కోసం మింగాడు. సరే మరి ఆయన భార్య అడ్డుపడకుండా ఎలా ఒప్పుకుంది? భార్య తన భర్త ఇంతటి సాహసానికి పూనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా? అందులో ఈవిడ భర్త శరీరంలో సగం పంచుకున్న ఆవిడ కదా అర్ధనారీశ్వర తత్వమని మనకు ఆ శివుని శరీరంలో సగభాగం అమ్మవారే. ఇదే అనుమానం పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పిన సమాధానం ఈ పద్యం. మృంగు మింగు అంటూ ఎలా ధ్వనిస్తుందో అటుపక్క ఆ గరలానికి మంగళ మంగళ అంటూ సమాధానాలను వేసిన తీరు పద్యానికి ఎంత అందాన్నిచ్చిందో. మరల మరల ప్రయోగించిన గలలు మింగటంలో గలంలోనే ఆపేశాడు అని శక్తి స్వరూపిణి స్త్రీతో పాలు పంచుకుంటుంటే ఎంతటి కాలకూట విషం ఎదురొచ్చినా మంగళానికి లోటు ఉండదు అని దీని అర్థం మనకు స్ఫురిస్తుంది. పార్వతీదేవి సతీదేవి యొక్క మాంగళ్య బలం, ఒక గొప్పతనం ఇందులో మనకు ధ్వనిస్తూ ఉంది. ఇలా ఆ పరమశివుడు హలాహలాన్ని మింగడం ఎలా ఉంది అంటే, తన చుట్టున్ సురసంఘముల్ జయ జయధ్వానం బులన్ బొబ్బిడన్ ఘన గంభీరరవంభుతో శివుడు లోకద్రోహి పోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంభని సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించె హేలాగతిన్. తన చుట్టున్ సురసంగముల్ జయ జయ ధ్వానంబులన్ బొబ్బిడన్ ఘన గంభీర రవంబుతో శివుడు లోకద్రోహి పోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంభని సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించే హెలాగతిన్.
దేవతలు మహాదేవుని చుట్టూ చేరి జయ జయ ధ్వానాలు చేశారు. పరమశివుడు మేఘ గంభీర కంఠస్వరంతో, ఓహో లోకద్రోహి, పారిపోకు, రా రా అని సర్వనాశనం చేసే ఆ హలాహల మహావిషాన్ని తన చేయి చాచి పట్టుకొని ముద్ద చేసి నేరేడు పండు నోట్లో వేసుకున్నంత సులువుగా విలాసంగా ఆ హలాహలాన్ని భుజించాడు. పరమశివుడు ఇలా అతి భయంకరమైన మహావిషాగ్నిని మృంగే సమయంలో కదలం బారవు పాప పేరులు ఒడలన్ ఘర్మాంఘజాలంబు పుట్టదు నేత్రంబుల్ నెర్రగావు నిజ ఝూటా చంద్రుడున్ కందడున్ వదనాం భోజము వాడదు ఆ విషమునాహ్వానించుచో డాయుచో బదిలుండై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మింగుచో కదలన్ బారవు పాప పేరుల్ ఓడలన్ ఘర్మాంఘజాలంబు పుట్టదు నేత్రంబుల్ ఎర్రగావు నిజ ఝూటా చంద్రుడున్ కందడున్ వదనం భోజము వాడదు ఆ విషమున్ ఆహ్వానించుచో డాయుచో బదులుండై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మింగుచో. మహాదేవుడు ప్రచండమైన ఆ హలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు కానీ, దానిని సమీపించేటప్పుడు కానీ, పదిలంగా పట్టుకొని ముద్ద చేసేటప్పుడు కానీ, నోట్లో ఉంచుకునేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, మృంగేటప్పుడు కానీ ఆయన కంఠాన హారాలుగా ఉన్న సర్పాలు ఏమాత్రం కదలలేదట. ఒంటికి ఏమాత్రం చెమటలు పట్టలేదట. కన్నులు ఎర్రబారలేదట. సిగలోని చంద్రుడు కందిపోలేదట. ఆయన ముఖ పద్మం వాడిపోలేదు. అద్భుతమైన వర్ణన. ఆ భయంకరమైన హలాహల అగ్ని ఎంత భయంకరమైనది! లోకాలను సమస్తం భయభ్రాంతులను గురిచేసిన అగ్ని హలాహల విషాన్ని మింగినప్పుడు ఆ పరమశివుడి శరీరంలో ఉన్న ఆ పాములు కదలలేదు, కన్నులు ఎర్రబడలేదు, శరీరానికి చెమట పట్టలేదు. ఆ పైనున్న చంద్రుడు, చల్లని చంద్రుడు కూడా కల తప్పలేదు. ఏ మార్పు లేకుండా అలాగే ఆ హలాహల విషాన్ని తాను పుచ్చుకున్నాడు. ఉదరము లోకంబులకును సదనం బగుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొన కంఠబిలమున పదిలంబుగ నిలిపే సూక్ష్మ ఫలరసముక్రియన్. ఉదరము లోకంబులకును సదనం బగుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొన కంఠబిలమున పదిలంబుగ నిలిపే సూక్ష్మ ఫలరసముక్రియన్. పరమేశ్వరుడి ఉదరం, కడుపు సమస్త లోకాలకు నివాసం కనుక ఆయన ఆ గంభీరమైన విషాగ్నిని తన కడుపులోకి పోనివ్వకుండా ఒక చిన్న పండ్ల రసాన్ని ఉంచుకున్నట్టుగా తన కంఠ బిలంలో, తన గొంతులోనే అది కడుపులోకి జారిపోకుండా జాగ్రత్తగా గొంతులోనే దాన్ని నిలుపుకున్నాడు ఆ పరమశివుడు. మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈ వచ్చుగాక ఇచ్చనరులకున్ చిచ్చుగడి కొనగవచ్చునే చిచ్చరులు చిచ్చరరు పచ్చుపడిన శివునకు దక్కన్. మెచ్చినప్పుడు, నచ్చినప్పుడు ఇచ్చవచ్చినంత ఎవరికైనా ఇవ్వవచ్చు, కానీ ఇతరుల కోసం భగభగమండే చిచ్చును కోరి కబలించేసే మింగడం అన్నది ఆ చిచ్చర కన్ను కల పరమశివుడైన ఆ హరునికి మాత్రమే అది సాధ్యమవుతుంది అని ఈ శబ్దాలతో మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈవచ్చుగాక ఇచ్చ నొరులకున్
చిచ్చు కడి కొనగవచ్చునే, చిచ్చర రూపచ్చుపడిన శివునకు దక్కన్. చిచ్చర రూపు అసలు మెచ్చిన మచ్చిక ఇచ్చిన ఈవచ్చు గాక ఇచ్చ రులకున్. చిచ్చు కడి కొనగవచ్చునే, ఈ చా చకారంతో అద్భుతమైన భావంతో నచ్చిన వారికి ఎవరైనా ఇస్తారేమో, కానీ ఆ భయంకరమైన చిచ్చు అనే హలాహలాన్ని ఎవరు మింగుతారు? అది చిచ్చర కన్ను అంటే మూడవ కన్ను కల ఆ పరమశివుడికి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఓ రాజోత్తమ పరీక్షిత్తు, హరుడు హలాహలాన్ని కడుపులోకి మింగకుండా కుత్తుకలో నిలుపుకోవడం వలన ఆయన కంఠం మీద నల్ల మచ్చ ఏర్పడింది. అది ఆయనకు ఆభరణంగా తయారైంది. ఆలోచించి చూస్తే ఉత్తములకు సాధు సంరక్షణ అలంకారమే అవుతుంది కదా. అందుకే ఆ పరమశివుని నీలకంఠుడు అని కూడా భక్తులు పొగుడుతూ ఉంటారు. ఆ హాలాహల విషం ద్వారానే పరమశివుని కంఠం నీలంగా మారింది. అందుకే పరమశివుడు హలాహలాన్ని మింగిన తర్వాత నీలకంఠుడు అయ్యాడు. అది సహజ మణిలాగా ఆయన కంఠానికి ఆభరణంగా మారింది అంటారు. గరలంబు కంఠభిలమున హరుడు ధరించుటకు మెచ్చి ఔనౌననుచున్. హరియు విరించియు ఉమయును సురనాథుడు పొగడిరంత సుస్థిరమతితో. శంకరుడు విషాగ్నిని తన గొంతులో ధరించటం చూసి విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు, పార్వతీదేవి, దేవేంద్రుడు అచ్చమైన మనస్సుతో మేలు మేలు అని మెచ్చుకున్నారట. హలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమి పఠింపన్. వ్యాలా నల వృచ్చికముల పాలై చెడరు ఇట్టి జనులు భయ విరహితులై. హాలాహల భక్షణ కథ హేలాగతి విన్నా వ్రాయ నెలిమి పఠింపన్. వ్యాలానల వృచ్చికముల పాలై చెడరు ఎట్టి జనులు భయ విరహితులై. ఎలాంటి వారైనా ఈ హాలాహల భక్షణ కథను మనస్ఫూర్తిగా విన్నా, వ్రాసిన, చదివిన ఎలాంటి భయానికి గురికారు. వారికి పాముల వలన కానీ, తేళ్ల వలన కానీ, అగ్ని వలన కానీ కష్టాలు కలుగవు అని చెప్పి అద్భుతంగా ఈ పవిత్రమైన క్షీరసాగర మథనంలోని హాలాహల ఘట్టం యొక్క ఫలశ్రుతి.